ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో శుభములు కలుగును గాక. నేటి వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు బంధకములు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఎటువంటి బంధకాల్లో ఉన్నారు? అప్పులు అనేటువంటి బంధకాల్లో చిక్కుబడి ఎలా బయటికి రాలేక మీరు తిప్పలబడుతూ ఉన్నారా? వ్యాధి అనేటువంటి బంధకంలో ఉండి ఆ వ్యాధి నుండి ఎలాగ బయటపడాలో తెలియక మీరు అనేక రీతులుగా బాధను అనుభవిస్తూ ఉన్నారా? కుటుంబ సమస్యల గుండా వెళుతూ ఉన్నారా? వీటి నుండి ఎవరు విడిపిస్తారు అని వేదనతో చూస్తూ ఉన్నారా? దేవుడి ఉదయకాలంలో ఒక శుభవచనం దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, దేవుని మీద మీ నిరీక్షణ ఉంచండి, దేవునికి ప్రార్థన చేయండి. నీకున్న కష్టాన్ని దేవుడికి తెలియజేసినట్లయితే దేవుడు తప్పకుండా నువ్వు కలిగి ఉన్న ఆ బంధకాల నుండి నిన్ను విడిపిస్తాడు ఆయన. అలా దేవుడు చెబుతూ ఏమంటున్నాడంటే, నేను మీకు ఎలా చేస్తానంటే రెండంతలుగా మీకు మేలు చేస్తానంటున్నాడు. రెండంతలుగా ఏ యొక్క సమస్యలు, ఏ వ్యాధి లేక ఏ ఆర్థిక ఇబ్బంది, శ్రమల మార్గం గుండా వెళుతున్నారో వాటిని రెండంతలుగా దీవెనగా మారుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మనందరూ తెలుసు, లేఖనాల్లో మనం చూస్తాం, ఇస్సాకు తనకు పిల్లలు లేనప్పుడు తన భార్య కొరకు ప్రార్థించాడు. గర్భఫలం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? గర్భఫలం అడిగితే, ఒక్క బిడ్డను అడిగితే దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు కదా. మన పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం, యోబు శ్రమలలో ఉండి తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థించినప్పుడు అతన్ని రెండంతలుగా దేవుడు దీవించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. రెండంతలుగా ఆశీర్వదించే దేవుడు. ఎలీషా కూడా ఏలియాను చూసి అడిగాడు, నాకు 2 పాళ్ళు ఆత్మ కావాలని. ప్రియులారా, ఏదైతే అడిగాడో పొందుకున్నాడు. రెండంతలుగా ఆత్మను పొందుకున్నాడు, రెండంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కూడా ఏదైతే పోగొట్టుకున్నావో, ఏ అప్పుల సమస్యలో ఉన్నావో, ఏ వ్యాధి బాధలతో ఉన్నావో, ఏ దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నావో, వాటన్నిటిని దేవుడు మార్చిపోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాను అని ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నమ్మినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. రెండంతల ఆశీర్వాదాలు ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. ఇస్సాకును ప్రభు 2 బిడ్డలను, 2 కుమారులను ఇచ్చి రెండంతల దీవెనలు ఇచ్చావయ్యా, స్తోత్రాలు. యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చావు నాయన. అదే విధముగా ఎలీషా జీవితంలో రెండంతల అభిషేకాన్ని ఇచ్చావయ్యా. నీ ప్రియుల బిడ్డల జీవితాల్లో కూడా రెండంతల మేలునిచ్చి ఆశీర్వదించమని, సియోను నుండి నీ బిడ్డలను దీవించయ్యా. నీ బిడ్డలు కలిగి ఉన్న బంధకాలను విడిపించయ్యా. శ్రేష్టమైన దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా దేవుడు మీకు తోడై ఉండి సహాయం చేయను గాక. ఆమేన్.